వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లో బీసీ కుల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, కాటం నరసింహ యాదవ్, జాతీయ బీసీ దళ అధ్యక్షుడు కుమారస్వామి పాల్గొన్నారు. భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలు ఆర్థిక, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడుతున్నారని అన్నారు. దేశంలో 75 కోట్ల జనాభా ఉన్న బీసీలు వారి న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన హక్కులైన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ మంత్రిత్వ శాఖను కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టడం చాలా బాధాకరమని అన్నారు. కోసం, ఆత్మ గౌరవం కోసం మనందరం కలిసి కట్టుగా మన హక్కుల కోసం పోరాడాల్సిన సందర్భం వచ్చిందని, కులాలకు అతీతంగా బీసీలలో ఉన్న కులాలను కలుపుకొని రాజ్యాధికార దిశగా ముందుకు పోవాలని ఈరోజు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా భారత రాజ్యాంగం తెలిపిన ప్రకారం ఎక్కడ సమాన అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ సమాన వాటా ఉంది, ఎక్కడ సమాన భాగస్వామ్యం ఉంది, ఈ రోజు బీసీలకు వస్తుందా అని ఒక్కసారి ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను. ఆయన అణచివేతకు గురితవుతున్నారు. ఎప్పుడో 94 సంవత్సరాల కిందటి డేటా ప్రకారమే ప్రణాళికలు రచించి అభివృద్ధి పథకాలు ఏర్పాటు చేయడం కొంత బాధాకరం. ఈ రోజు ముఖ్యంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండు డిమాండ్ వాళ్ళు ముందుకు తీసుకురావుతున్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసరికి ఈ రోజు కామారెడ్డి డిక్లరేషన్ మనందరికీ తెలిసి 2023లో కామారెడ్డి డిక్లరేషన్ వాళ్ళు హామీ ఇచ్చారు. కులగణన మరియు స్థానిక సంస్థల గురించి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే 2024 సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము కులగణన చేస్తామని ఏక ప్రతిపాదన తీసుకున్న విషయం కూడా మనందరికీ తెలుసు. తర్వాత విషయంలో మేము అనేక పోరాటాలు చేసినాము. కృష్ణమోహన్ గారు మరియు అందరం కలిసి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టిన తర్వాత వెంటనే కులగణన జీవో నంబర్ 26 కూడా విడుదల చేయడం శుభ